హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బు. నేనైతే మరి ఆవుల మందకు వచ్చాను ఫ్రెండ్స్. అలా తిరుగుతూ ఉండగా నాకైతే చక్కటి ఈత పళ్ళు అయితే కనిపించాయి. నేనైతే మరి ఇప్పుడు ఈత పళ్ళు కోయబోతున్నాను. ఎలా కోస్తారో మీకు చూపిస్తాను. అలాగే వాటి టేస్ట్ కూడా మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, మా గిరిజన ప్రాంతంలో అయితే ఈత పళ్ళు ఇలా ఉంటాయన్నమాట. ఇదిగో ఇలానైతే ఉంటాయి. బ్లాక్గా ఉన్నాయి, పండిందనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కోస్తున్నాను. ఫ్రెండ్స్, మరి అయితే నేను ఇప్పుడు కోస్తున్నాను అనమాట. చూడండి, చక్కగా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మరి ఈ గిల్లెలను అయితే కోసేసాను అన్ని. మరి నేను పట్టుకోవడానికి అయితే ప్లేస్ కూడా లేదు ఫ్రెండ్స్. మరి కోసిన అయితే పళ్ళు అయితే చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఒడిలో కోసాను అనమాట, ప్లేస్ లేక. చూడండి, ఒళ్ళోనైతే కోసాను. చొక్కా అనమాట ఇది. ఒళ్ళోనైతే కోసాను ఫ్రెండ్స్. ఈత పళ్ళు అంటే ఇలా ఉంటాయి. చూడండి, ఈ పసుపు కలర్లో ఉన్నాయన్నమాట. చూడండి, పూర్తిగా పండినాయి అంటే ఇలా ఉంటాయి అన్నమాట, బ్లాక్గా. చూడండి, సూపర్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయి. చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈత పళ్ళు అయితే ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను వీటిని టేస్ట్ చూస్తున్నాను అనమాట. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే. ఫ్రెండ్స్, మరి మీరు ఎప్పుడైనా చూసున్నా తినున్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.